अस्सलामु अलैकुम। साक्षी खबर में आपका इस्तकबाल है। आज 5 रजब है। सुर्खियों से पहले सुनते हैं हदीस शरीफ। बिस्मिल्लाहिर्रहमानिर्रहीम। हुजूर अकरम सल्लल्लाहु अलैहि वसल्लम ने इरशाद फरमाया, अगर तुझे मांगना हो तो अल्लाह से मांग, अगर मदद तलब करे तो अल्लाह से तलब कर। और अब सुर्खियां। नेपाल जलजले से दहल गया। काठमांडू में हुई काफी तबाही। 650 से ज्यादा अफराद हलाक, हजारों जख्मी। शुमाल मशरकी हिंदुस्तान में जलजले। दिल्ली, पटना, सूरत, अयोध्या वगैरह में मकानात मुनहदिम। आंध्र प्रदेश के बाद साहिली इलाकों में महसूस किए गए झटके। अवाम खौफ के आलम में घरों से बाहर निकले। उस्मानिया अस्पताल में मरीजों का बुरा हाल। नाजुक हालत में मरीज फर्श पर सोने पर मजबूर। अमले पर बेहिसी का इल्जाम। और अब तफसील। नेपाल में आए ताकतवर जलजले ने काफ़ी तबाही मचाई है। आज सुबह 11:41 पर आने वाले ताकतवर जलजले की शिद्दत रिएक्टर स्केल पर 7.9 रिकॉर्ड की गई है। जलजले के बाद कई मकान मलबे के ढेर बन गए। लोग खौफ के आलम में मकानों और ऑफिसों के बाहर निकल आए। सड़कों पर शिगाफ आ गया। सदर मुकाम काठमांडू में काफ़ी तबाही मची है। मलबों के नीचे से लोगों को बाहर निकालते हुए देखा गया। काठमांडू के हनमडुगा में काफ़ी तबाही हुई है। हनुमाकुंडा में एक 9 मंजिला इमारत गिर पड़ी। बिल्डिंगों और मकानों के ज़मींदोज़ होने से 686 अफराद के हलाक होने की खबर है। जलजले में हज़ारों अफराद ज़ख्मी भी हुए हैं। बाज़ ज़ख्मियों का सड़कों पर इलाज हो रहा है। जलजले में इबादतगाहों को नुकसान पहुँचने की इत्तला है। मशरक़ी और शिमाली हिंदुस्तान में जलजले के झटके महसूस किए गए। दिल्ली, पटना, लखनऊ, कोलकाता, जयपुर, चंडीगढ़, भुवनेश्वर, कटक, नागपुर और दूसरे शहरों में जलजले के झटके महसूस किए गए। दिल्ली में लोग बिल्डिंगों से बाहर निकल आए। 12 बजे के दरमियान पहला झटका महसूस किया गया, जबकि 12:20 पर दूसरा झटका महसूस किया गया। दिल्ली में मकानों और इमारतों की दीवारों में शिगाफ आ गए। డైరెక్ట్గా మా రూమ్లో ఉండేటప్పుడు టీవీలు గట్రా పడిపోయి కూడా ఆ రోజు. ఇదైతే ఇవాళ ప్రాక్టికల్గా మొత్తం అంతా కదలడం. ఇది ఏపీ బాన్ కూడా గట్టిగా ఉందేమో లేకపోతే పోతుందేమో అనుకుంటాం. చూడడానికి మేము అంటే చాలా 25 ఏళ్ళుగా చూస్తూనే ఉన్నాం ఢిల్లీలో ఇక్కడ భూకంపం. అయితే ఈరోజు చాలా ఎక్కువగా అనిపించింది. డే టైం అవ్వడం వల్ల కుర్చీ మీద కూర్చుంటే మొత్తం ఊగుతుంది. ఏంటో ఊగుతుందని డౌట్ వచ్చి పైకి చూస్తే ఫ్యాన్ తిరగట్ల ఖాళీగా ఉంది, ఊగుతుంది కిందకి పైకి. అప్పుడు డౌట్ వచ్చి ఏంటని చూస్తే ఇది మన పిచ్చి ఇమీడియట్లీ అందరం కిందకి దిగిపోయాను. వాళ్ళు ఫోన్ చేస్తుంటే ఫోన్లు కూడా నెట్వర్క్ లేకుండా పోయింది. అసలు ఎవరికైనా చెప్దామన్నా కూడా నెట్వర్క్ లేకుండా పోయింది. దాన్ని చూసే భయపడి బయటికి పరిగెత్తుకుంటూ వచ్చేసేసి చాలా మంది బయట పరిగెత్తడం చూసాం రిసెప్షన్ దగ్గర ఉండి. అదే ఈ లోపల మేము కూడా పైకి చూస్తే ఫ్యాన్లు అవి ఊగుతున్నాయి. నేను ఆంధ్రప్రదేశ్ తూర్పుగోదావరి జిల్లా కాకినాడ నుంచి వచ్చామండి ఈ పంచాయతీరాజ్ అభియాన్ కోసం. అయితే ఈ ఫ్యాన్లు అవి ఊగుతున్నాయి రిసెప్షన్లో. మొత్తం జనం అందరూ కూడా ఒకేసారి 100-150 మంది ఒకేసారి కిందకు వచ్చేసారు. 705లో ఉన్నాను, మంచం మీద కూర్చొన్నాను. సడన్గా ఈ బిల్డింగ్ ఊగడం స్టార్ట్ అయింది. నేనేదో మంచం ఊగుతుంది అనుకున్నాను. గ్లాస్లో వాటర్ ఉండే, వాటర్ అటు ఇటు షేక్ అయింది. నాకు డౌట్ వచ్చింది ఏంటంటే జనరల్గా పేపర్ చదువుతూ ఉంటాం ఢిల్లీలో భూకంపాలు ఎక్కువ వస్తాయి అన్నది. సో బయటికి చూస్తే బిల్డింగ్ ఊగుతున్నది. సో ఇక భయమై నేను పక్క రూమ్ వాళ్ళకు కూడా కొట్టి చెప్పినాను భూకంపం వచ్చింది. సో లిఫ్ట్ ఏదో అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటే మేము మెట్ల మీదకి వెళ్ళి చెప్పులు లేకుండానే కిందికి ఇక్కడ కూర్చుని ఉన్నాము. కూర్చుని ఉంటే ఒకటే సౌండ్, అద్దాల సౌండ్, తడతడ సౌండ్ వచ్చింది. సౌండ్ వస్తే మా వాళ్ళకి చెప్పాను, సౌండ్ వస్తారంటే లేదన్నా నీవేదో టెన్షన్ పెడుతున్నావు అన్న. లేదు ఫ్యాన్ సౌండ్ అన్న. ఫ్యాన్ సౌండ్ కాదు బాబు, నేను కూర్చున్నాను కుర్చీ ఊగుతుంది చూడాలంటే
వీళ్ళందరూ నిల్చున్నారు, పక్కన అందరూ నిల్చున్నారు. వాళ్ళు చూసి అవును నవ్వుతుంది, వాటర్ బాటిల్ పైన పెట్టమన్నాను. వాటర్ బాటిల్ పైన పెడితే వాటర్ బాటిల్ కదిలింది కింద నుంచి కింద పడిపోయింది. కింద పడంగానే మళ్ళీ అందరూ చూసారు, ఓ అవును చక్కెర కరెక్టే వచ్చిందని చెప్పేసి మళ్ళీ అందరం బయటికి వచ్చేస్తాం. नेपाल का सदर मुकाम काठमांडू जलजिले का मरकज रहा। जलजिले का मरकज हिंदुस्तान से मगरिब की सिमत 77 किलोमीटर की दूरी पर वाक़ है। महकमे अर्जियात दिल्ली के डायरेक्टर ने बताया कि जलजिले की शिद्दत 7.7 रही, जबकि दिल्ली में महसूस किए गए झटकों की शिद्दत 6 रही। उन्होंने बताया कि शिमाली हिंद के मुख्तलिफ इलाकों में झटके महसूस किए गए। Magnitude 7.5 was observed 77 kilometer northwest of capital of the Nepal, Kathmandu. Depth of this earthquake was 10 kilometer and the coordinates 28.1 and 84.6. The intensity which is was felt in the entire North India, but more intense shocks were observed in eastern UP and Bihar. Equally felt was in the sub-Himalayan West Bengal and Himalayan West Bengal, Sikkim. The tremors were also felt in entire North India, including Delhi, Jaipur, Dehradun and all the cities. The intensity estimate which is felt at Delhi is about 5. After this earthquake, there is a aftershock of 6.6 magnitude, also around the same place, and depth also is 10 kilometer. दिल्ली के लेफ्टिनेंट गवर्नर नजीब जंग ने आला सतही इजलास में जलजले से पैदा होने वाली सूरत हाल का जायजा लिया। नजीब जंग ने कहा कि उन्हें किसी जानी नुकसान की इत्तला नहीं है, ताहम एहतियाती तौर पर चौकसी इख्तियार की जाएगी। That perhaps a couple of buildings have shown some cracks. The people are out in the field. So far we have no information of any major issue. But what I have done is that at 5:30 I will leave this meeting early if it doesn't finish, because at 5:30 I have called a meeting in my office with all the Joint Commissioners of Police, the Home Secretary of Delhi, the municipal commissioners and the Revenue Deputy Commissioners, so that at night they can be alert, because we just heard that there was a second tremor in Nepal. And now, you know, there is sometimes it happens that 4 hours, 5 hours later there can be a repetition. So we'll be on alert in the evening, and the rest we hope for the best. बिहार के सदर मुकाम पटना में भी जलजले के झटके महसूस किए गए। जलजले के झटकों से कदीम इमारतें मुनहदिम हो गईं, दीवारों में शगाफ आ गया और लोग खौफ के आलम में अपने घरों से बाहर निकल आए। उसमें बहुत जोर मैंने हिला, इसके चलते मैंने भूकंप हो गया। इसके चलते मैंने भूकंप आया तो बहुत जोर से हिला सर, उसमें पोस्ट ऑफिस क्रैक हो गया सर। उसके बाद अस्पताल में भी थोड़ा सा मतलब कि क्रैकिंग आया, हॉस्पिटल में मतलब कि यही तो है। गिरने के बाद हम लोग फिर बाहर निकल गए, करीब करीब 1 मिनट तक ऐसा लगा, फिर दोबारा आया, फिर निकले। इससे 2-3 बार ऐसा झटका लगते रहा है, अभी तक लग रहा है। बिल्डिंग के यहाँ से टुकड़ा गिरा और बाहर क्रैक किया। गुजरात के शहर सूरत में भी जलजले के झटके महसूस किए गए। जलजलों के झटकों के बाद लोग बड़े बड़े शॉपिंग मॉल्स और बुलंदबाला इमारतों से बाहर निकल आए। तिजारती कॉम्प्लेक्स के बाहर अवाम का हुजूम देखा गया। जलजले के झटकों ने मशरकी गोदावरी के अजला में भी असर दिखाया है। अचानक घरों में फर्नीचर बिखर जाने से लोगों में सनसनी फैल गई। सब लोग अफरा तफरी के आलम में घरों से बाहर निकल आए। खासकर राजमंड्री में अपार्टमेंट्स में रहने वाले लोग अपने फ्लैट से बाहर निकल पड़े। घर का सामान जूं का तूं छोड़कर अपने बीवी बच्चों के साथ सड़कों पर निकल आए। పట్టుకుని నిద్రపోతున్న మనిషిని విపరీతంగా ఊపేసి లేపేసింది. ఎలా వచ్చామో మాకు తెలియదు. కిందకు అందరం కలిపి పరిగెట్టుకుంటూ వచ్చామండి. ఎలా అనిపించింది, పడుకున్న మంచం మీద మంచం విపరీతంగా ఊపేసిందండి. తాళాలు, తలుపులు, తర్వాత ఫ్యాన్లు అన్నీ కూడా విపరీతంగా ఊపేసిందండి. కూర్చున్న సీటు కూడా ఊగుతున్నట్టుంటే కళ్ళు తిరుగుతున్నాయేమో అనుకున్నాం, కానీ చైర్ ఊగుతూ ఉంది. దానివల్ల కిందకు వచ్చేసాం భయపడిపోయి. చాలా భయం వేస్తుందండి, భూకంపం ఏమో అనేసి గబగబా అందరం కిందకి పరిగెట్టుకుని వచ్చేసాం కిందకి.
మొత్తం అన్ని స్టూళ్ళు అన్ని వాటర్ అన్ని గ్లాసులు కూడా ఊగిపోయండి, మొత్తం ఫ్యాన్లు కూడా అన్ని ఊగిపోయి, టేబుల్ ఫ్యాన్లు అన్నీ. ఇంట్లో కుర్చీలో కూర్చుని టీవీ చూస్తుంటే కూర్చుని బిల్డింగ్ షేక్ అవుతుంది ఏంటని మా మిస్సెస్ని అడిగేటప్పటికి మా మిస్సెస్ కూడా బిల్డింగ్ షేక్ అవుతుంది అన్నారు. అప్పుడు గవ్వ తాళం వేసుకుని కిందకు వచ్చేటప్పుడు మొత్తం బిల్డింగ్లో వాళ్ళంతా కిందకి దిగిపోతున్నారు, గవ్వ కిందకు వచ్చేసాం. దాంతో ఫ్యాన్లు కదిలాయి. తర్వాత ఇంట్లో వస్తువులు ఏం కింద పడలేదు, ఫ్యాన్లు కదులుతున్నాయి. అంటే సడన్గా అనుకోకుండా చేసాయి కదిలినాయండి. కదిలితే నా ఫ్రెండ్ ఈ అమ్మాయి వచ్చి చెప్పింది కదులుతున్నాయి చూడండి అంటే, డోర్లు అన్నీ కదులుతుంటే మంచాలు కూడా కదులుతున్నాయి. అబ్జర్వ్ చేస్తే కదిలినాయి. అందరం కలిసి బయటకు వచ్చేసండి. మేము వచ్చేటప్పటికే అందరూ కూడా అపార్ట్మెంట్ అందరూ కూడా దిగుతున్నారండి. కదిలినాయండి. మంచం మీద పడుకుంటే మంచం మనిషి ఎవరో పట్టుకుని ఊపినట్టుగా ఊగిపోతుంది. కానీ మంచం ఊగిపోతుందని చెప్పి మళ్ళీ ఆ మంచం మీద ఇంకో మంచం మీదకి వెళ్తే ఆ మంచం కూడా ఊగిపోతుంది. ఒక జస్ట్ 1/2 మినిట్, 2 కలిపి 1 మినిట్ అయిందండి. కంటిన్యూగా జరిగిందండి. అలాగే ఎత్తుకోక అనుకున్నా అండి. ఆల్రెడీ ఒకసారి వచ్చిన ఎక్స్పీరియన్స్ ఉంది, అందుకు నేను అదే అనుకున్నానండి. వెంటనే అందరు దిగిపోయామండి. जलजलों के बारे में क़ब्ल अज़ वक्त पेश क़यासी नहीं की जा सकती है और ना ही वक्त और तारीख का पता लगाया जा सकता है। ताहम इतना कहा जा सकता है कि 2-3 हफ्तों में ज़लज़ले होने का इशारा मिल सकता है। ప్రస్తుత పరిస్థితుల్లో ఎగ్జాక్ట్గా డేటు టైం చెప్పే పరిస్థితి ఎక్కడా ప్రపంచంలో లేదు. అయితే మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. ఎన్జిఆర్ఐలో కోయినా ప్రాంతంలో కొంత పరిశోధన చేసిన తర్వాత మేము కొద్ది రోజుల ముందుగా భూకంపం వచ్చే అవకాశం ఉందని చెప్పగలుగుతున్నాం. అయితే అది ఇట్ మే బీ స్పెషల్ టు కోయినా. సో ఇది మనం హిమాలయాస్లో చేయగలమని నేను చెప్పను. ప్రస్తుతం నేను ఖచ్చితంగా చెప్పగలుగుతుంది ఏంటంటే కోయినాకు సంబంధించిన కొన్ని సిగ్నల్స్, కొన్ని ఎర్త్క్వేక్ ప్యాటర్న్స్ మేము స్టడీ చేయడం జరిగింది. అండ్ అట్లీస్ట్ 6 ఎర్త్క్వేక్స్ వీఆర్ ఏబుల్ టు ఫోర్కాస్ట్. దీన్ని మేము ప్రెడిక్షన్ అనము. ఫోర్కాస్ట్ అంటే ఏంటి, నెక్స్ట్ 2 వీక్స్లో వచ్చే అవకాశం కనపడుతుందని మేము చెప్పగలుగుతున్నాం. ఇది ఆల్రెడీ మేము పబ్లిష్ కూడా చేసాం ఈ రీసెర్చ్ వర్క్ని. कोयनालो में కొంతవరకు. फिलहाल लेंगे एक ब्रेक के बाद खबरों का सिलसिला जारी रहेगा। साक्षी खबर में दोबारा आपका इस्तकबाल है। उस्मानिया अस्पताल की हालत जार में कोई तब्दीली नहीं आई है। उस्मानिया अस्पताल से रुजू होने वाले मरीजों के साथ लापरवाही का मुजाहिरा करने की शिकायतें मिली हैं। सड़क हादसे में जख्मी होने वाले मरीजों को इलाज के लिए बेड तक मयसर नहीं, कई मरीज फर्श पर पड़े हैं। तकसीम के बाद तेलंगाना की किस्मत बदली, लेकिन उस्मानिया अस्पताल की किस्मत नहीं बदली। उस्मानिया अस्पताल में आज भी मरीजों का कोई पुरसान हाल नहीं। डिप्टी सीएम महमूद अली और साबिक वजीर राजया के दौरों और तयखुनात के बावजूद उस्मानिया अस्पताल में लापरवाही, बेहिसी और गैर इंसानी रवैये की शिकायतें आम हैं। ये 24 अप्रैल की दर्दनाक तस्वीर हैं। यादगिरी नामी शख्स सड़क हादसे में जख्मी होने के बाद उस्मानिया अस्पताल से रुजू हुआ। यादगिरी के पैर से खून बह रहा है, लेकिन आराम के लिए इसे बेड तक मैसर नहीं। यादगिरी अस्पताल के फर्श पर बेयार और मददगार जख्मी हालत में पड़ा है। స్టాంప్ కుదియండి, పాత హాస్పిటల్కి వెళ్తాం, అక్కడ వాళ్ళని రిక్వెస్ట్ చేసి వాళ్ళ దగ్గర ఒక 2 రోజులు ఉన్నాయి సరే వాళ్ళని అడుగుతామని చెప్తే పేపర్ తీసుకున్నాడు, చింపి అక్కడ దాంట్లో డస్ట్ బోర్డులు వేసేసిండు. డాక్టరే మాలాంటి పేదవాళ్ళకు ఇలాంటి మరీ టూ మచ్ సార్. అసలు నడిచి కాలు రక్తం అసలు ఇదైపోతుంది. ఎన్ని చేసినా ఇదైతే లేదు. బెడ్ కూడా ఇవ్వట్లేదు. కనీసం దాని మీద సంతకం పెట్టమన్నా, సంతకం పెట్టిస్తే నేను ఆ సార్ని రిపేర్ చేసుకుంటాను, సంతకం పెట్టండి సార్ అంటే పేపర్ చింపి పారేసిండు ఆ సార్। एक यादगिरी ही नहीं बल्कि इन जैसे कई मरीजों को अस्पताल में इलाज के लिए बेड नहीं मिल रहा है। गरीब मरीज फर्श पर पड़े हैं, इनका कोई पुरसान हाल नहीं। सड़क हादसों में जख्मी होने वाले मरीजों की देखभाल में लापरवाही और बेहिसी की शिकायतें की गई हैं। एक्सरे తీసినాము, తీస్తే ఇప్పుడు అంటే డాక్టర్ అని వెళ్ళిపోయినా అక్కడ కేసీ తీయలే, ఇది ఎక్స్రే ఇయ్యలేదు, ఇప్పుడు ఇచ్చిర్రు, నొప్పి చాలా ఉంది। मरीजों को दवाइयां हासिल करने के लिए घंटों इंतजार करना पड़ता। दवाइयों के लिए, एक्सरे हासिल करने के लिए लोगों का हुजूम रहता है। मरीजों को मुख्तलिफ डिपार्टमेंट्स के चक्कर काटने पड़ते हैं।
अस्पताल में सफाई का भी नाक़िस इंतज़ाम है। जगह जगह यहाँ कचरा पड़ा है। गंदगी से मरीजों को मज़ीद मुश्किलात पेश आ रही हैं। ఇప్పుడు ఈ పిల్లాడు అయితే రక్తం బాగా ప్రసవం పోతుంది సార్, చాలా పోతుంది రక్తం. మేము ఆ గ్రామ సర్పంచ్ మేము ఇక వాళ్ళు ఫోన్ చేశారు కాబట్టి పట్టించుకోవట్లేరు, మూల పడేసాను చెప్పి వచ్చినాం మేము. డాక్టర్ ఏమో కోపంగా మాట్లాడుతాం. డాక్టర్ ఈ డాక్టర్లు మాకే ఇంత పరిస్థితి ఉంటే ఇక పూర్తి పేదవారికి ఏ విధంగా చూస్తారో అర్థమవుతుంది. ఇక उस्मानिया अस्पताल को गरीबों का अस्पताल कहा जाता है। नवाब मीर उस्मान अली खान ने गरीबों की खिदमत के लिए इस अस्पताल को तामीर किया था, लेकिन मुत्तहिदा आंध्र प्रदेश में इस अस्पताल की हालत में बिगाड़ आया और अब तेलंगाना रियासत में इसकी हालत मज़ीद ख़राब होती जा रही है। तेलंगाना हुकूमत और तेलंगाना के डिप्टी सीएम महमूद अली और साबिक़ वज़ीर राजया ने उस्मानिया अस्पताल का दौरा करके उस्मानिया अस्पताल की हालत को बेहतर बनाने का 3-4 महीने पहले ऐलान किया था, मगर आज तक इस अस्पताल की हालत में कोई बेहतरी नहीं आई है। हैदराबाद से विक्रम की रिपोर्ट, साक्षी न्यूज़। एपी को खुसूसी मौक़िफ़ फराहम न किए जाने का पार्लियामेंट में ऐलान किए जाने पर एपी रियासत में शदीद बरहमी का इजहार किया जा रहा है। मरकज़ के मौक़िफ़ की मुखालिफत करते हुए कांग्रेस पार्टी विजयवाड़ा में एहतजाज पर उतर आई। मरकज़ी और रियासती हुकूमतों के खिलाफ नारेबाजी की गई। हुकूमतों के पुतले नज़र आतिश किए गए। रियासत की तकसीम के वक्त यूपीए हुकूमत की जानिब से किए गए तमाम वादों को पूरा करने का मुतालबा किया गया, वरना कांग्रेस कायदीन ने एहतजाज को मज़ीद शदीद करने की धमकी दी। చంద్రబాబు నాయుడు గారు వెంకయ్య నాయుడు గారి యొక్క పూర్తి వైఫల్యం అని చెప్పని కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది. ఈ రాష్ట్ర విభజనకు కాంగ్రెస్ పార్టీ కారణము అని చెప్పని పదే పదే ఈ ప్రజలందరినీ కూడా నమ్మించే విధంగా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ మీద ఏడ్చినటువంటి పెద్ద పెద్ద నాయకులందరూ కూడా ఈ రోజున ఏం సమాధానం చెప్తారో ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాను. ఇది ఖచ్చితంగా తెలుగుదేశం చంద్రబాబు నాయుడు గారి వైఫల్యాల్లో ఇది కూడా ఒక వైఫల్యం, మరొకటి వైఫల్యం జాయిన్ అయింది అని చెప్పి మనం భావించాల్సినటువంటి అవసరం ఉంటుంది. రైతుల రుణమాఫీ కానీ, డాక్వా రుణాలు కానీ, అట్లాగే స్పెషల్ స్టేటస్ను కూడా అటకెక్కించినటువంటి పరిస్థితి మనందరికీ కూడా కనపడుతుంది. కాబట్టి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం దిగి రావాల్సినటువంటి అవసరం ఉంది. हुसैन सागर की सफाई के ताल्लुक से स्पेशल ऑफिसर जीएचएमसी सोमेश कुमार ने वजाहत की है। हुसैन सागर स्लूइस as well as weir చాలా డికేడ్స్ నుండి ఎప్పుడు రిపేరే జరగలేదు. దీని మీద సీఎం గారు ఒక ప్రక్షాళన చేయడానికి ప్లానింగ్ మొదలుపెట్టారు. దానికోసం ఎట్లా చేస్తే బాగుంటుంది, సో ఫస్ట్ స్టెప్ అంటే మనం ఉన్న స్లూయిస్ అండ్ వియర్ కరెక్ట్గా ఉండాలి. దీనికోసం జిహెచ్ఎంసి తరఫున శాంక్షన్ ఇవ్వడం జరిగింది. సో ఎక్కడెక్కడ స్లూయిస్ ఉన్నాయి, ఎక్కడెక్కడ వియర్ ఉన్నాయి, దానికి కొన్ని ఒక 7 వర్క్స్ శాంక్షన్ చేశాను. దాని మీద ఇప్పుడు పని జరుగుతుంది. సో ఉద్దేశం ఏముంది అంటే భవిష్యత్తులో ఇట్లాంటి ఏది ఒక పని చేసినప్పుడు ఇది కరెక్ట్ ఉంటే, లేకపోతే సడన్గా క్లౌడ్ బరస్ట్ ఉన్నప్పుడు అది ఏది ఎక్కువ నీరు హుసేన్ సాగర్కి వస్తే అది మన హ్యాండిల్ చేయగలుగుతాం ఎవరికి ఇబ్బంది లేకుండా. సో దట్ ఈస్ ది ఫస్ట్ సెట్ ఆఫ్ వర్క్స్ वी आर डूइंग. एपी को खुसूसी मौक़िफ़ के खिलाफ मरकज़ के मौक़िफ़ पर सीपीआई ने भी शदीद तनक़ीद की है। सीपीआई के रियासती सेक्रेटरी रामाकृष्णा ने मरकज़ी वज़ीर वेंकैया नायडू पर रिमार्क किया कि वो पल में एक बात बदलते हैं। उन्होंने मरकज़ी वज़ीर वेंकैया नायडू से इस्तीफ़े का मुतालबा किया। కేంద్రంలో మా ప్రభుత్వ అధికారంలోకి వస్తుంది, నరేంద్ర మోడీ ప్రధానమంత్రి అవుతాడు, 10 ఏళ్ల పాటు రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధిస్తామని కూడా స్పష్టంగా పేర్కొనడం జరిగింది. కానీ ఇవాళ వెంకయ్య నాయుడు గారు మాట మార్చి నేను ఈ రాష్ట్రం నుంచి ఎంపీగా లేను, పక్కనున్న కర్ణాటక రాష్ట్రం నుంచి ఎంపీగా ఉన్నానని నిన్నటి వరకు బుకాయించాడు. ఇవాళ కేంద్ర మంత్రిగా ఉండి ఆ రోజు ప్రతిపక్షంలో ఉండి నా నుంచే రాష్ట్రానికి ప్రత్యేక హోదా వచ్చిందని విశాఖపట్నం తిరుపతి వరకు సన్మానాలు చేయించుకున్నారు. బీజేపీ వాళ్ళు పుస్తకాలు ప్రకటించి వెంకయ్య నాయుడు గారి వల్లనే రాష్ట్రానికి ప్రత్యేక హోదా దక్కింది, తెలుగుదేశం బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వస్తే 10 ఏళ్ల పాటు ప్రత్యేక హోదా ఉంటుందని కూడా ప్రకటించారు, పుస్తకాలు వేశారు, ఎన్నికల్లో ఓట్లు పొందారు, అధికారానికి వచ్చారు. ఇవాళ అధికారానికి వచ్చిన 10 నెలల తర్వాత ఈరోజు పార్లమెంట్లోనే
రాష్ట్రానికి ప్రత్యేక హోదా లేదని చెప్తా ఉన్నారంటే ఇంతకంటే ప్రజలను మోసం చేయడం మరొకటి లేదని మనవి చేస్తూ ఉన్నాను. కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడికి సిగ్గు శరం ఉంటే, చిత్తశుద్ధి ఏమాత్రం ఉన్నా తక్షణమే కేంద్ర మంత్రి పదవికి రాజీనామా చేయాలని సిపిఐ తరఫున డిమాండ్ చేస్తూ ఉన్నాను. एपी को खुसूसी मौक़िफ़ के लिए रियासती हुकूमत हर लिहाज से मुमकिन कोशिश कर रही है। एपी हुकूमत के मुशीर प्रकाला प्रभाकर ने ये बात कही। उन्होंने एतराफ़ किया कि रियासत को खुसूसी मौक़िफ़ से मुतालिक मौक़िफ़ वाज़े नहीं है। అస్పష్టత ఉంది కానీ మీరన్నట్టు ఇందులో ఇది అని అదని ఒక మాట ఏం చెప్పింది కాదు. ఇందులో ఇవ్వట్లేదనేటువంటి మాట ఏమీ లేదు. అందుచేతనే మేము అంటున్నాం, ముఖ్యమంత్రి గారు మళ్ళీ ఒకటే మాట చెప్తున్నారు కేంద్ర ప్రభుత్వానికి. ప్రధానమంత్రి గారిని కలిసినా, ఆర్థిక మంత్రి గారిని కలిసినా, హోంమంత్రి గారిని కలిసినా మా రాష్ట్రం ఇక్కడ ప్రజలు కోరుకుంటే జరిగినటువంటి విభజన కాదు. అంచేత ఇది కేంద్రం చేసినటువంటి నిర్ణయం. కేంద్రం నిర్ణయం చేస్తూ కొన్ని హామీలు ఇచ్చింది, కొన్ని ఎష్యూరెన్సెస్ ఇచ్చారు. ఆ ఎష్యూరెన్సెస్ ప్రకారం మీరు నడుచుకోండి, దానికి మించి కూడా మీరు సాయం చేస్తామనేటువంటి మాట ప్రధానమంత్రి అభ్యర్థిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రచారం చేయడానికి వచ్చినప్పుడు ఆ సందర్భంలో చాలాసార్లు చెప్పారు, మేము మీకు అండగా ఉంటాం అనేటువంటి మాట చెప్పారు. ఆ అండగా ఉంటాము అనేటువంటి మాటను మీరు నెరవేర్చండి, మేము అడిగాము, అడుగుతున్నాము, ఇక ముందు కూడా అడుగుతాము. ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం మాకు సాయం చేయాలి అనేటువంటి మాట నొక్కి చెప్తాము, అది సాధిస్తాము అనేటువంటి నమ్మకం మాకు. कोपेमा मस्तान बाबू की आखिरी रसूमात सरकारी एजाज़ के साथ अदा की गई। मस्तान बाबू की आखिरी रसूमात में हज़ारों अफराद ने शिरकत की। उस मौके पर पुलिस ने सलामी पेश की। मस्तान बाबू के अराकीन ख़ानदान उस मौके पर मुजस्सिमे गम बने हुए थे। नामवर आंजिहानी कोपेमा मस्तान बाबू के अराकीन ख़ानदान को मरकज़ और रियासती हुकूमत इमदाद पहुँचाएँ। वासर कांग्रेस MLA मेकापाटी गौतम रेड्डी ने यह मुतालबा किया। नेल्लूर ज़िले के गांधीनगर में मस्तान बाबू की आखिरी रसूमात में गौतम रेड्डी ने शिरकत की। బాబు గారు మా నియోజకవర్గం కాదు కదా, ఈ రాష్ట్రానికే కాదు ఈ దేశానికి చాలా గర్వమైన, ఎందుకంటే వెరీ ప్రౌడ్ మూమెంట్ ఇది. ఎందుకు ఒక వ్యక్తి కేవలం ఒక బ్యాక్గ్రౌండ్ నుంచి, అంటే పూర్ బ్యాక్గ్రౌండ్ నుంచి రావచ్చి ఇంత అచీవ్మెంట్స్ చేశారంటే నిజంగానే వి ఆల్ హ్యావ్ టు గివ్ కమెండబుల్ ఇది. అలాంటి వ్యక్తిని నేను కోరుకునేది ఏంటంటే మన రాష్ట్ర ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం గురించి కానీ కరెక్ట్ అయిన రికగ్నిషన్ ఏ విధంగా ఉండాలంటే ఒక అవార్డుతోనే కాకుండా చిరస్థాయిగా ఉండాలనేది కోరుకుంటున్నాను. అలాంటిది మనం ఏమన్నా ఒక స్పోర్టింగ్ ఇన్స్టిట్యూషన్లో ఇలాంటి పేద యూత్ బ్యాక్గ్రౌండ్ యూత్కి కానీ అలాగే పూర్ యూత్కి కానీ ఏ విధంగా అయినా వీళ్ళకి అప్గ్రేడ్ ఫెసిలిటీస్ చేస్తూ వాళ్ళని ఇలాంటి స్పోర్టింగ్ దానికి స్పాన్సర్ చేసుకుంటూ తీసుకురావాలని నేను కోరుకుంటున్నాను. అలాగే మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ కూడా నేను కోరుకునేది ఈరోజు ఏంటంటే, ఈరోజు వాళ్ళ ఫ్యామిలీ నిజంగానే చాలా పూర్ ఫ్యామిలీ. వాళ్ళ అమ్మగారు మీరు చూస్తున్నారు, మీరు ఎంత నిజంగానే వాళ్ళ ఇంటికి కూడా గుడిసె వెళ్ళదు. అలాంటి ఫ్యామిలీని నేను కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఏమన్నా ఫైనాన్షియల్గా వాళ్ళు ఆదుకోవాలనేది కోరుకుంటున్నాను. అతను ఒక స్టాచ్యూ మనం నెల్లూరు జిల్లాలో నెల్లూరు టౌన్లో కట్టించాలనేది మేము ఒక ఎంపీ గారితో మాట్లాడాం. అలాగే మేము రాష్ట్ర మంత్రులతో కూడా మేము చెప్పడం జరిగిందండి. वज़ीर आज़म नरेंद्र मोदी ने दिल्ली मेट्रो रेल में सफ़र किया। सिक्योरिटी मुशीर धवल के हमरा उन्होंने मेट्रो का सफ़र किया। सैदावला कोना से लेकर द्वारका तक उन्होंने मेट्रो में सफ़र किया। वज़ीर आज़म ने मेट्रो रेल में सफ़र करके मसरत का इजहार किया। इस मौके पर मेट्रो रेल के अहदेदारों ने उनका इस्तकबाल किया। मगरबी बंगाल के मजालिस मकामी इंतखाबात के लिए पुलिस पुरतशद्दुद शक्ल इख्तियार कर गई। कई मकामात पर CPM और तृणमूल कांग्रेस कारकुनों के दरमियान तसादुम पेश आया। वर्धमान जिले के कथवा में एक पोलिंग मरकज़ के करीब तृणमूल कांग्रेस और अपोजिशन जमात के कायदीन के दरमियान तसादुम में जख्मी हुआ TMC कारकुन इंद्रजीत सिंह चल बसा। तृणमूल कांग्रेस ने कांग्रेस पार्टी पर ही कत्ल का इल्ज़ाम लगाया है। पुलिस ने बाज़ मकामात से बम भी बरामद किए हैं। आखिर में सुर्खियां एक बार फिर। नेपाल जलजले से दहल गया। काठमांडू में हुई काफी तबाही। 650 से ज्यादा अफराद हलाक, हजारों जख्मी।
शुमाल मशरक़ी हिंदुस्तान में ज़लज़ले, दिल्ली, पटना, सूरत, अयोध्या वगैरह में मकानात मुनहदिम। आंध्र प्रदेश के बाद साहिली इलाकों में महसूस किए गए झटके, अवाम खौफ के आलम में घरों से बाहर निकले। उस्मानिया अस्पताल में मरीजों का बुरा हाल, नाजुक हालत में मरीज फर्श पर सोने पर मजबूर, अमले पर बेहिसी का इल्जाम। साक्षी खबर में फिलहाल इतना ही। साक्षी टीवी पर खबरों का सिलसिला जारी रहेगा।